ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ధనాపేక్ష వల్ల లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన బండి సంజయ్ విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా లిక్కర్ స్కామ్లో కవితను కాపాడుకోవడానికి క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు. కేటీఆర్ను బర్తరఫ్ చేసి విద్యార్థులు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్లో పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలి చేసుకుంటున్నారని ఆరోపించారు. పేపర్ లీక్పై ఆందోళన చేసిన విద్యార్థులు కార్యకర్తలు అరెస్టు చేస్తున్నారని, ఇక నుంచి కేసీఆర్కు చుక్కలు చూపెడతామని హెచ్చరించారు. యువకులు ఇలా వాళ్ళ జీవితాలతో చిన్నరావడంతో రాష్ట్రం వీళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం పడుచుకోలేదు. వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ సారాధన చేసి ఢిల్లీ పోయి విచారణ పోతే ఇలా క్యాబినెట్ మొత్తం అడిగిపోయింది. క్యాబినెట్ దేని గురించి ఆలోచించాలి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇబ్బందులు చర్చించాలి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది బతుకు అంధకారం అయితే దాని గురించి చర్చించాలి. నీ బిడ్డను కాపాడడం కోసము ఇక్కడేమో యువకులు అరెస్ట్ చేస్తున్నావు, ఉస్మానియా విద్యార్థులు అరెస్ట్ చేసినావు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరెస్ట్ చేసినావు, మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నీ బిడ్డ దొంగ సారాధన చేస్తే అరెస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఆపే ప్రయత్నం చేస్తావు. ఇంతకంటే మూర్ఖత్వం గ్రూప్ 1 పరీక్షలు అది చేసినావు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బతుకులు ఎవరు కాపాడాలి? దీనికి కారణం వాళ్ళు నీ నిర్లక్ష్యమే. నీ కొడుకు నిర్లక్ష్యం, నీ కొడుకు ధనాపేక్ష. ఏడ వర్తాలు పైసలు చంపాలి, కోట్లు సంపాదించుకోవాలి, యువకుల విద్యుత్తో ఆడుకోవాలి. దయచేసి